జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఏదో ఛాలెంజ్ చేసి వెళ్ళావు? ఎస్పీ గారిని పిలుచుకుని వచ్చావు కూడా, శిఖర కూడా వచ్చింది. ఏంటి విషయం? ప్రూఫ్స్ కావాలన్నారుగా. తప్పు చేసిన మనిషిని మీ ముందుకు తీసుకుని వచ్చాను. హిమ తిన్న భోజనంలో పాయిజన్ కలిపింది ఈ శిఖరే. ఆ మాట తన నోటితోనే చెప్తుంది, వినండి. చెప్పు. బావగారు, ఏం జరిగిందంటే ఆ రోజు హిమ ఫుడ్ ఆర్డర్ చేశాక డెలివరీ బాయ్ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫుడ్లో నేనే నా చేతులతో పాయిజన్ మిక్స్ చేసి హిమకి తినిపించాను. ఈ పాపం నా చేతులతో నేనే చేశాను. హిమ ప్రాణం మీదకి తెచ్చాను. నేను మంచిదాన్ని కాదు, సైకోని, సాడిస్ట్ని. ఇలా నా గురించి నేను చెడుగా చెప్పుకోవడమే కదా కృష్ణ నీకు కావాల్సింది? నన్ను క్షమించండి బావగారు. ఇదిగో ఈ కృష్ణే ఈ ఎస్పీ గారితో కలిసి నన్ను టార్గెట్ చేశారు. నా చేత బలవంతంగా హిమ మీద నేనే విషప్రయోగం చేశానని మీ ముందు చెప్పమని చెప్పారు. లేదంటే తప్పుడు కేసులు మోపి నన్ను జైలుకు పంపిస్తానని భయపెట్టారు. ఇదంతా రేపు జరగబోయే మా నిశ్చితార్థాన్ని ఆపడానికి అని నాతో అన్నారు బావగారు. నన్ను వీళ్ళు అంతలా భయపెట్టేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. కానీ నా శ్రీకాంత్ని నాకు నేనే దూరం చేసుకొని మీ దృష్టిలో దోషిగా నిలబడ్డం కన్నా మీ ముందు నిజం చెప్పి వీళ్ళ చేతిలో బలైపోయినా సంతోషమే అని అనిపించింది. అందుకే జరిగిన విషయం మీతో చెప్పేశాను. ఏయ్ శిఖరా, ఇదంతా నువ్వే చేసావని ఇందాక ఒప్పుకున్నావు కదా. బలవంతంగా ఎస్పీ గారు గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టి ఒప్పిస్తే చచ్చినట్టు ఎవడైనా తప్పు చేశానని ఒప్పుకుంటాడు. బావగారు, మీరైనా చెప్పండి. నా సొంత అన్న భార్య, నా వదిన, తనకి నేను విషం పెట్టడం ఏంటి? మా వదిన కడుపులో మా ఇంటి వారసుడున్నాడు. ఆ బిడ్డ కోసం మా ఇంటిళ్ళ పాది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నాం. అలాంటి ఆ తల్లి బిడ్డల్ని మా ఇంటికి నేను దూరం చేసి ఆ పాపాన్ని నేను మూటగట్టుకుంటానా? మా ఇంటిని చీకటి చేస్తానా? చెప్పండి బావగారు, మీరే చెప్పండి. రాధా గారు ప్లీజ్, దీని మాటలు నమ్మకండి. చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంకా చాలా ఆపు కృష్ణ. ఎవరి మాటల్ని నమ్మాలో ఎవరి మాటల్ని నమ్మకూడదో నువ్వు చెప్తున్నావా? ఇలాంటి చీప్ టెక్నిక్స్తో నన్ను విసిగించొద్దు, నమ్మించాలని ప్రయత్నించొద్దు అని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా ఎందుకు ఇంకా శిఖర మీద ఇలాంటివి చెప్పడం? అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు బావగారు. ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లెలుగానే పెరిగాం. కానీ ఎందుకు నా మీద ఇంత అసూయ పెంచుకుందో నాకు తెలియడం లేదు. ఎందుకు కృష్ణ ఇలా చేస్తున్నావు? హలో మేడం, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నిన్ను చూసి మామూలుగా ఏదో అనుకున్నాను, కానీ అండర్ కరెంట్గా సీరియల్ ఆర్టిస్ట్ రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నావు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దశావతారాన్ని లేడీ వెర్షన్లో చేస్తే నీ అవతారాన్ని అట్టే వాడేయచ్చు. పోలీసుణ్ణి నన్నే ప్యాక్ చేసేసావంటే అమ్మో, నువ్వు మామూలు దానివి కాదమ్మాయి. బాసు, మేడం మామూలు మహానటి కాదు. ఎవరినైనా సరే ఈజీగా పిచ్చి పుచ్చగాయగాన్ని చేసేయగలదు.
జస్ట్ ఇందాకే బాసు ఇంట్రాగేషన్లో భయపడుతూ నిజం ఒప్పుకున్న ఈ మేడం ఇంతలోనే టపీమని ప్లేట్ మార్చి మొత్తం మీరే చేశారు అని మా మీద తోసేసింది. ఇంత ధైర్యంగా చేసిన నేరాన్ని దాచేసి ఏమీ తెలియనట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం మహా ముదురు క్రిమినల్స్ లక్షణం. ఆ లక్షణం ఈవిడి దగ్గర చాలా పుష్కలంగా ఉంది. మీరు గనక ఈవిడి విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత మిమ్మల్ని చూసి అందరూ జాలి పడాల్సి ఉంటుంది. కాస్త ఫోకస్డ్గా ఉంటే మంచిది. ఎస్పీ గారు, ఇక్కడ నేను ఎలా ఉండాలో, ఎంత ఫోకస్డ్గా ఉండాలో ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. ఎనీహౌ, థ్యాంక్ యూ. మా చెల్లెలి మీద పాయిజన్ అటాక్ జరిగిందని తను చెప్పగానే సకాలంలో స్పందించి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మీ డ్యూటీ మీరు చేశారు. మీ మేలు మర్చిపోలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. శిఖర, నువ్వేం భయపడకు. ఎవరు ఎలాంటి అడ్డుగోడలు కట్టాలనుకున్నా అవి నా ముందు నిలబడలేవు. ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. తప్పు ఎంత బలమైనదైనా నిజాయితీ ముందు ఏదో ఒక క్షణాన తల ఉంచాల్సిందే, ఓడిపోవాల్సిందే. కరెక్ట్గా చెప్పారు రాధా గారు. నిజాయితీ ముందు తప్పు తల వంచి తీరుతుంది, ఖచ్చితంగా ఓడిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.